సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఒక ఎక్స్ప్రెషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సో వెర్టెక్స్ అది రాయాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మనం ఇంతకుముందు డిస్క్రిమినెంట్ కనుక్కునేటప్పుడు దాన్ని ఎలా చేయాలని చెప్పాను. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ అనేది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే దాన్ని ఏం చేస్తామంటే, సో దాని వెర్టెక్స్ ఈ టైప్ లో క్వశ్చన్ రాసుకోవాలి అంటే క్వశ్చన్ ఏంటంటే ఇలా y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈ టైప్ లో రావాలి. y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, లేదంటే ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ ఉంది ఈక్వేషన్. సో ఇక్కడ ఎలా వస్తుందంటే y మైనస్ కే ఈక్వల్ టు సో సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇలా వస్తుంది. సో ఈ టైప్లో మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, అంటే y ఈక్వల్ టు ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. సో అలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే దాని నుంచి మనం మ్యాక్సిమం కనుక్కోవచ్చు, రూట్స్ కనుక్కోవచ్చు. రూట్స్ కనుక్కోవడానికి అంటే ఫార్ములా యూజ్ చేసాం. ఆ ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ ఫార్ములాని డిరైవ్ చేయడానికి మనం మెథడ్ చేసాం కదా, ఆ మెథడ్ మళ్ళీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఉంది కదా, సో ఇందులోంచి మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కామన్ తీస్తాం. సో కామన్ తీసేస్తే సో ఇది y ఈక్వల్ టు, సో అప్పుడు కామన్ తీస్తే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇందులో ఏ కామన్ రాదు కాబట్టి సో బి బై ఏ ఎక్స్ ప్లస్ సిలోంచి ఏ కామన్ తీస్తే సి బై ఏ. ఇప్పుడు ఏ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఆ స్టెప్పే వస్తుంది. తర్వాత ఏం చేయాలి అంటే ఏ ఇంటూ సో ఎక్స్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ రాయాలి. ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది బి బై ఏ, బి బై ఏ హాఫ్ ఎంత బి బై 2a హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ టైప్లో ఉంది కదా, సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ 2ab టర్మ్ అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై 2a ప్లస్ సెకండ్ టర్మ్ బి స్క్వేర్ టర్మ్ అంటే ఏంటి బి స్క్వేర్ బై 4a స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సరిపోయింది. నెక్స్ట్ ఇదేంటి బి బై ఏ ఇంటూ ఎక్స్, బి బై ఏ ఇంటూ ఎక్స్ సరిపోయింది. కానీ ఇక్కడ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ లేదు, అంటే దీన్ని మాడిఫై చేస్తున్నాం కదా. సో బి స్క్వేర్ బై ఇక్కడ ఏమొస్తుంది, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఈ టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది బి స్క్వేర్ బై 4a స్క్వేర్, కానీ అందులో లేదు. మరి అందులో ఏముంది సి బై ఏ ఉంది. సో సి బై ఏ మిస్ అయిపోయింది కాబట్టి సి బై ఏ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కర్లేని టర్మ్ ఇది ఎక్స్ట్రా వచ్చింది. సో ఇదేంటి మైనస్ వేసేస్తాం. సో ఏదైతే మనకి ఎక్స్ట్రా వచ్చిందో అది మైనస్ వేస్తాం. ఇప్పుడు సింప్లిఫై చేయండి దీన్ని, అటు దీన్ని హోల్ స్క్వేర్ చేస్తారు, అటు దీని హోల్ స్క్వేర్ అయితే ఇది వస్తుంది ప్లస్ సి బై ఏ, నెక్స్ట్ ఏంటి మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్. ఇప్పుడు ఏంటి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అంతా ఏంటి ఇదే కదా, ఇది వచ్చింది, అంటే దీన్ని ఇలా మాడిఫై చేసాం. ఇప్పుడు సో y ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే ఇక్కడ 4a స్క్వేర్ వస్తుంది, ఏంటిది 4ac మైనస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు y ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. సో నేను ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తాను, సో మైనస్, అప్పుడు ఇది ఏమొస్తుంది బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. సో y ఈక్వల్ టు సో ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. ఏని ఇక్కడ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో అప్పుడు ఏంటి బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఏ స్క్వేర్ ఏ బిట్ మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ ఇటు వచ్చేస్తే సో y ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. సో ఇట్లా చేస్తే దీని నుంచి మ్యాక్సిమం కనుక్కోవచ్చు, రూట్స్ కనుక్కోవచ్చు, అవన్నీ కనుక్కోవచ్చు, అవన్నీ తర్వాత వస్తే చూద్దాం. సో ఈ టైప్లో వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ దీని బదులు బి స్క్వేర్ మైనస్ 4ac బదులు ఏంటి బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఏంటి డిస్క్రిమినెంటే కదా, కాబట్టి y ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటే డిస్క్రిమినెంట్ డి బై 4a. సో ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. సో ఇది వచ్చేసింది. సో దీన్ని క్యాపిటల్ వై అనుకుంటాం దీన్ని. సో దీన్ని క్యాపిటల్ వై అనుకుంటే, దీన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఇలా వస్తుంది. అంటే దీన్ని క్యాపిటల్ వై అనుకున్నాం, దీన్ని ఏమనుకున్నాం క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాం, అంటే y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్. సో ఇది ఒక పారాబోలా. సో పారాబోలాలో నేర్చుకుంటారు ఇది. సరే ఒకసారి మనం పారాబోలా నేర్చుకుంటాం ఇదంతా, కానీ ఒకసారి బ్రీఫ్గా ఈ పారాబోలాస్ రిలేటెడ్ ఒకసారి చూద్దాం గ్రాఫ్స్ ఎలా ఉంటాయి అన్నది. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పారాబోలా ఎలా ఉంటుంది, అండ్ ఇది ఒక పారాబోలా ఎలా ఉంటుందంటే
చూడండి మనకి y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇట్లా ఎక్స్లలో క్వాడ్రాటిక్, ఎక్స్లలో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అదొక టైపు. ఇంకోటి x ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c. సో ఇదేమో y ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో క్వాడ్రాటిక్ ఉంటే, ఇదేమో x ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో క్వాడ్రాటిక్ ఉంది. సో ఎలా వస్తుందంటే ఈ ఫస్ట్ పారాబోలా ఎలా ఉంటుందంటే యూ షేప్లో అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఉంటుంది. సో అప్వర్డ్ డౌన్వర్డ్. సో ఈ పారాబోలా ఎలా ఉంటుందంటే ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. సో అప్వర్డ్ ఇక్కడ డీటెయిల్గా రాస్తాను. సో y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇది ఒకటి ఈక్వేషన్. y ఈక్వల్ టు ఎక్స్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే సో ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ షేప్లో ఈ రెండిట్లో ఎలా అయినా ఉండొచ్చు. మరి ఏది రెండిట్లో ఏంటంటే డిపెండ్స్ ఆన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బట్టి ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితేనేమి ఇది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఇలా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు రెండో పారాబోలా చూస్తే సో ఎక్స్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే సేమ్ పారాబోలానే వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయినా టర్న్ అయి ఉండొచ్చు, లేదంటే రైట్ సైడ్ అయినా టర్న్ అయి ఉండొచ్చు. పారాబోలా సి షేప్లో ఉంటుంది. సో ఇది ఎప్పుడు అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అయితేనేమో రైట్ సైడ్ టర్న్ అయి ఉంటుంది, ఏ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది. సో ఇవి సెకండ్ వన్ మనకి ఇక్కడ అవసరం లేదు. సో ఇదంతా పారాబోలా వస్తుంది. సో మనకి ఇక్కడ మనం యూజ్ చేసేది ఈ ఫస్ట్ వన్. సో మనకి సో మేజర్గా మనం ఇక్కడ ఈ చాప్టర్లో మనకి ఎక్కువ అవసరమయ్యేది ఈ టైప్ ఆఫ్ అంటే y ఈక్వల్ టు ఎక్స్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x ఈక్వల్ టు వైలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే సో పారాబోలా లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ టర్న్ అయి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ అదేంటి వై స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివా నెగిటివ్ అని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పాజిటివ్ అయితే రైట్ సైడ్ టర్న్ అయి ఉంటుంది, నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ టర్న్ అయి ఉంటుంది. సో ఈ టైప్లో ఈక్వేషన్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు కూడా y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఈ షేప్లోనే ఉంది కదా. సో అంటే టర్మ్స్ మిస్ అయినవచ్చు. అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు, కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ లేదు. కానీ నేనేమన్నాను y ఈక్వల్ టు ఎక్స్లో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది కదా. కాబట్టి ఈ పారాబోలా కూడా ఎలా ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది. మరి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, పాజిటివా నెగిటివా? పాజిటివ్ కాబట్టి ఇది ఏది అప్వర్డ్ ఉంటుంది. పారాబోలా ఎలా ఉంటుంది, అప్వర్డ్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి పారాబోలా అప్వర్డ్ వస్తుంది. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పారాబోలా. అలాగే y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది, డౌన్వర్డ్ ఉంటుంది. y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, డౌన్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు మనం ఏంటంటే దాన్ని సింప్లిఫై చేసి ఇలా రాసాం. సో ఆ ఈక్వేషన్ని మనం సో ఇప్పుడు ఇది మనకి దీంతో ఇప్పుడు అవసరం లేదు. సో పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఎలా చేసాం, మాడిఫై చేసాం. సో ఎలా మాడిఫై చేసాం ఒకసారి చూద్దాం. సో దీన్ని y ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a ఇంతకుముందు సింప్లిఫై చేసాం కదా మనం. సో ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ b బై 2a. అక్కడ ప్లస్ చూసాం మనం, సింప్లిఫై చేసాం ఇంతకుముందు. ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసాం కదా, ఇంతకుముందు అది ప్రూఫ్ చేసాం, క్లీన్ చేసాను. సో ఇలా వచ్చింది. సో సో మనకు సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని d అనుకున్నాం. సో y ప్లస్ ఇదేంటి డిస్క్రిమినెంట్ కాబట్టి d బై 4a. సో a ఇంటూ ఎక్స్ ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్. సో ఇక పారాబోలా అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే y మైనస్ k ఈక్వల్ టు సమ్ a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్. సో ఈ టైప్లో ఉంది ఈక్వేషన్, a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్. సో ఈ టైప్లో అంటే ఇక్కడ h కామా k, a అనేది పాజిటివ్ అయితే అప్వర్డ్, a అనేది నెగిటివ్ అయితే డౌన్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ h కామా k ఏంటంటే వెట్టెక్స్. h కామా k అంటే ఏంటి, వెట్టెక్స్ ఆఫ్ ది పారాబోలా అంటాం. సో వెట్టెక్స్ అంటే ఈ పాయింట్ చూశారు కదా. సో దీన్ని ఏమంటాం, వెట్టెక్స్. ఆ సెంటర్ పాయింట్ని మనము వెట్టెక్స్ అంటాం. సో ఇదేంటి, ఈ పారాబోలాకి వెట్టెక్స్. ఇప్పుడు ఈ పారాబోలాకి వెట్టెక్స్ ఏంటి, ఈ పాయింట్. అలాగే దీనికి వెట్టెక్స్ ఏంటి, ఇది. అలాగే దీనికి ఏంటి, వెట్టెక్స్ ఇది. ఒకవేళ మనం ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ గీసాం అనుకోండి, సో దీని వెట్టెక్స్ ఏంటి, సో ఇది వెట్టెక్స్. సో దీని వెట్టెక్స్ అంటాం. సో వెట్టెక్స్ ఏంటి, h కామా k. మరి ఇక్కడ k బదులు h అంటే ఏంటి చూసుకోండి. h బదులు ఏముంది, సో మైనస్ h ఈక్వల్ టు ఎంత, b బై 2a. అంటే h ఈక్వల్ టు ఎంత, మైనస్ b బై 2a. సో ఇప్పుడు ఈ పారాబోలాకి వెట్టెక్స్ ఏమొస్తుందంటే, సో దీంతో కంపేర్ చేస్తే మైనస్ h ఈక్వల్ b బై 2a అంటే అప్పుడు ఏంటి, మైనస్ b బై 2a. అలాగే నెక్స్ట్
మైనస్ కే ఈక్వల్ టు డి బై 4a కాబట్టి కే ఈక్వల్ టు ఏంటి మైనస్ డి బై 4a సో ఇది వెర్టెక్స్ సో వెర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c y ఈక్వల్ టు సో ది పారాబోలాకి వెర్టెక్స్ ఏంటి మైనస్ b బై 2a కామా డి అంటే ఏంటి మైనస్ డి అంటే ఏంటి డిస్క్రిమినెంట్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac బై 4a సో ఇది పారాబోలా వెర్టెక్స్ అంటాం సో వెర్టెక్స్ అంటే ఈ పాయింట్ అంటే ఇక్కడ x కోఆర్డినేట్ ఇప్పుడు ఏంటిది మైనస్ b బై 2a సో ఇది a గ్రేటర్ దెన్ 0 సో వెర్టెక్స్ మైనస్ b బై 2a కామా సో ఏంటి మైనస్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac లేదంటే 4ac మైనస్ బి స్క్వేర్ ఏదో ఒకటి రకం గుర్తుపెట్టుకోండి రెండు రకాలు గుర్తుపెట్టుకోబాకండి సో మైనస్ ఆఫ్ డిస్క్రిమినేట్ సో దాన్ని మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే ఇదే కదా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a సో దీన్ని మనము వెర్టెక్స్ అంటాం అలాగే ఇప్పుడు ఈ పారాబోలాకి వెర్టెక్స్ ఏంటి మైనస్ b బై 2a కామా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a సో ఇదేంటి వెర్టెక్స్ సో ఇది ఈ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a వెర్టెక్స్ లో ఎక్స్ కోఆర్డినేట్ ఆ పాయింట్ కదా అందులో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి మైనస్ బి బై 2a అండ్ వై కోఆర్డినేట్ ఏంటి 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a సో అలాగే ఇక్కడ ఈ పారాబోలాలో సేమ్ ఇది కూడా అలాగే ఉంది కానీ అంటే సేమ్ వై మైనస్ కే కాకపోతే కే బదులు ఏముంది చూడండి కే బదులు ఏముంది వై మైనస్ కే అంటే ఇక్కడ వై మైనస్ జీరోనే ఇక్కడ ఏం లేదంటే ఏంటి వై మైనస్ జీరో ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏం లేదంటే ఏంటి జీరో ఎక్స్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ సో సేమ్ దాంతో కంపేర్ చేస్తే హెచ్ ప్లేస్లో జీరోనే ఉంది కే ప్లేస్లో కూడా జీరో ఉంది సో ఇక్కడ మీకు అట్లా కాన్స్టెన్స్ ఏం లేకపోతే వెర్టెక్స్ ఏంటి 0,0 సో ఈ వెర్టెక్స్ ఏంటి 0,0 ఇక్కడ కూడా వెర్టెక్స్ ఏంటి 0,0 నెక్స్ట్ ఈ పారాబోలా సో ఇవంతా మీకు మిక్స్డ్ కాన్సెప్ట్ సో పారాబోలాలో వస్తుంది సో మనకి ఎక్కువ అవసరం లేదు ఇంతవరకు సరిపోతుంది ఇక్కడ సో ఇంకా డీటెయిల్ కావాలంటే సో ఎప్పటికైనా వేరే చాప్టర్లు ఎక్కడైనా వస్తుంది కాబట్టి పారాబోలాలో ఒకసారి చూద్దాం సో పారాబోలా y ఈక్వల్ టు x స్క్వేర్ ఇది ఎలా ఉంటుందంటే సో ఈ పారాబోలా సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ అంటే y యాక్సిస్ కి లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందో రైట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ ఈ పారాబోలా కూడా అంతే సేమ్ సో లెఫ్ట్ సైడ్ అంతే ఫిగర్ గీస్తే మనకి ఏంటి y యాక్సిస్ ఇది సో ఇదేంటి నెక్స్ట్ ఇదేంటి x యాక్సిస్ సో y యాక్సిస్ కి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా అలాగే ఉంది కాబట్టి సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ అంటాం అదే x స్క్వేర్ ఈక్వల్ టు y అనుకోండి సో ఆ పారాబోలా ఎలా ఉంటుంది లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ అయి ఉంటుంది సో పాజిటివ్ ఉంది కాబట్టి మీకు x ఈక్వల్ టు y స్క్వేర్ అనేది సో y స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అంటే రైట్ సైడ్ సో ఇది ఏమవుతుందంటే సిమెట్రికల్ అబౌట్ సో సిమెట్రికల్ అబౌట్ x యాక్సిస్ అవుతుంది సో ఇప్పుడు మనకి అదంతా అవసరం లేదు సో ఇది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ పారాబోలా ఫిగర్ గీయాలనుకోండి ఈ పారాబోలా ఫిగర్ గీయాలంటే దీనికి చూద్దాం ఎలా గీయాలో సో y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంది కాబట్టి గ్రాఫ్ ఏమొస్తుంది మనకి y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే వస్తే ఈ టైప్ లేదంటే ఆ టైప్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ అది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం తెలియదు సో సపోజ్ ఏ గ్రేటర్ దెన్ 0 అనుకుందాం సో అప్వర్డ్ నెక్స్ట్ దీని వెర్టెక్స్ ఏంటి ఇది సో ఈ పాయింట్ ఏంటి వెర్టెక్స్ సో ఇది ఏమవుతుందంటే సిమెట్రికల్ అబౌట్ ఇంతకుముందు ఇది ఇక్కడ 0 హెచ్కేఎల్ రెండు 0 ఉన్నాయి కాబట్టి ఇది ఏంటి సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ అయితే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సిమెట్రికల్ అబౌట్ వెర్టికల్ లైన్ అంటే సిమెట్రికల్ అబౌట్ వెర్టికల్ లైన్ అంటే ప్యారల్ టు y యాక్సిస్ ఇది y యాక్సిస్ కాదు ప్యారల్ టు y యాక్సిస్ అంటే ఇక్కడ x వాల్యూ ఎంత మైనస్ b బై 2a ఇక్కడ x వాల్యూ మైనస్ b బై 2a y వాల్యూ ఎంత సో ఇది కాబట్టి సో ఇదేంటి సిమెట్రికల్ అబౌట్ అంటే సపోజ్ ఇది అంతా బ్రీఫ్గా రాసే బదులు దీని హెచ్ దీన్ని కే అనుకుందాం సో అంతా రాసే బదులు హెచ్ కే అనుకుంటే అప్పుడు దీని వెర్టెక్స్ ఏంటి హెచ్ కామా కే అప్పుడు ఇది సిమెట్రికల్ అబౌట్ సి లైన్ ఇక్కడ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ అన్నాను ఒకసారి చూడండి సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ సో y యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి తెలుసా y యాక్సిస్ ఈక్వేషన్ x ఈక్వల్ టు 0 సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ ఈక్వేషన్ x ఈక్వల్ టు 0 అంటే ఈ లైన్ ఏమో y యాక్సిస్ అంటాం లైన్ ఈక్వేషన్ రాయాలంటే x ఈక్వల్ టు 0 రాస్తాం అంటే y యాక్సిస్ మీద x వాల్యూ ఎక్కడ చూసినా కూడా 0నే ఉంటుంది అందుకు సో అది తర్వాత డీటెయిల్ మీకు తెలిస్తే ఓకే తర్వాత మీకే తెలుస్తుంది
సో అంత మిక్స్డ్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. సో ఏంటంటే వై యాక్సిస్ మీద ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది. సో మనకి ఎక్స్ వాల్యూ చేంజ్ ఎప్పుడవుతుందంటే లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే, అంటే మనం ఒక లైన్ మీద లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే ఎక్స్ వాల్యూ మారుతుంది. అదే వెర్టికల్గా మనం మూవ్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. అదే లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్. ఈక్వేషన్ చెప్పాలంటే ఎక్స్ ఈక్వల్ టు 0 చెప్తాం. అలాగే ఇప్పుడు ఇది కూడా సిమెట్రికల్ అబౌట్ వెర్టికల్ లైన్. సో ఈక్వేషన్ చెప్పాలంటే, అంటే సిమెట్రికల్ అబౌట్ వెర్టికల్ లైన్, ఈక్వేషన్ చెప్పాలంటే ఎక్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, హెచ్. సో సిమెట్రికల్ అబౌట్ ది లైన్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్. అంటే హెచ్ అంటే ఏంటి, మైనస్ b/2a. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, మైనస్ b/2a. నెక్స్ట్ ఈ పారాబోలాకి మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మినిమం మ్యాక్సిమం వాల్యూస్ కూడా చెప్పొచ్చు. సో ఎలా చెప్తాం చూద్దాం. సో ఈ గ్రాఫ్ చూస్తే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఫస్ట్ ఇది మాత్రం డిస్కస్ చేద్దాం మనం డీటెయిల్గా. సో y ఈక్వల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ అనేది కర్వ్ అనేది అప్వర్డ్ ఉండొచ్చు, డౌన్వర్డ్ ఉండొచ్చు. సో అప్వర్డ్ ఎప్పుడు ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికంటే లీస్ట్ గ్రాఫ్ ఎక్కడ ఉంది, లీస్ట్ ఇక్కడే కదా లీస్ట్. ఇంకా పైకి పోతున్న కొద్ది ఏమవుతుంది, వై వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో వై వాల్యూ పైకి పోతున్న కొద్ది వై వాల్యూ పెరుగుతుంటుంది, కిందకి వస్తే తగ్గుతుంది. లీస్ట్ హైట్ ఇదే కదా, కాబట్టి దీనికి ఏముంటుందంటే మినిమం వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ కాన్సెప్ట్ వస్తుంది, మళ్ళీ అక్కడ చెప్పను నేను. సో డైరెక్ట్గా చెప్పేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ. కాబట్టి ఇక్కడే మనం మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇదేంటి, y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cకి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఇఫ్ a గ్రేటర్ దాన్ 0 అయితే, ఏముంటుందంటే మినిమం వాల్యూ ఉంటుంది. అంటే y వాల్యూ మనం చెప్తుంది ఏంటి, y ఈక్వల్ టు కదా. సో y వాల్యూ ఏమవుతుంది, మినిమం. లేదంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ y అంటే ఏంటి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ మినిమం. ఆ మినిమం వాల్యూ ఏమవుతుంది అంటే 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అవుతుంది. సో 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. అండ్ మినిమం ఎక్కడ ఉంటుంది, సో మినిమం ఎక్కడ ఉంటుందని కూడా అడుగుతాడు. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, మైనస్ b/2a, మైనస్ b/2. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మినిమం వాల్యూ ఇది. మినిమం ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే y వాల్యూ మినిమం. సో ఎప్పుడవుతుంది, ఎక్స్ వాల్యూ మైనస్ b/2a ఉన్నప్పుడు, ఎక్స్ వాల్యూ మైనస్ b/2a ఉన్నప్పుడు మినిమం వాల్యూ ఉంటుంది. సో మినిమం ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ b/2a. అండ్ మినిమం వాల్యూ ఏంటి, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఎప్పుడది, వెన్ a గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు, అదే a లెస్ దాన్ 0 అయితే ఏంటి, సో a లెస్ దాన్ 0 అయితే ఏంటి చూద్దాం. సో a లెస్ దాన్ 0 అయితే సో మనకి గ్రాఫ్ డౌన్వర్డ్. సో అప్పుడు ఏమవుతుంది, మ్యాక్సిమం ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం, అంతకంటే హైట్ లేదు కదా గ్రాఫ్. కాబట్టి ఇఫ్ a లెస్ దాన్ 0 అయితే y ఏమవుతుంది, మ్యాక్సిమం. y అంటే ఏంటి, ఇదే కదా. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c మ్యాక్సిమం. అండ్ మ్యాక్సిమం వాల్యూ ఏమొస్తుంది అంటే, సో ఇక్కడ ఎంత వాల్యూ, y వాల్యూ. సో 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. సో ఇక్కడ మినిమము అదే ఆన్సర్, ఇక్కడ మ్యాక్సిమం కూడా అదే ఆన్సర్. చూడండి ఇక్కడ మినిమం ఏంటి, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఇక్కడ మ్యాక్సిమం కూడా అదే, ఆన్సర్ మాత్రం అదే. కాకపోతే మినిమం ఎప్పుడు ఉంటుంది, ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మినిమం ఉంటుంది, ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. కానీ ఆన్సర్ మాత్రం ఏంటి, ఫార్ములా ఏంటి, రెండింటికి మినిమంకైనా మ్యాక్సిమంకైనా ఫార్ములా ఒకటే. ఈ కేసులో మినిమమే ఉంటుంది, మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే గ్రాఫ్ ఇట్లా పైకి ఎంతైనా వెళ్ళిపోవచ్చు, సో అప్ టు ఇన్ఫినిటీ. సో మ్యాక్సిమం ఉండదు. సో అలాగే దీనికి కిందకి ఎంతకైనా వచ్చేయచ్చు, దీనికి మినిమం ఉండదు. సో ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఓన్లీ మ్యాక్సిమమే ఉంటుంది. ఆ మ్యాక్సిమం వాల్యూకి ఫార్ములా కనుక్కోవడానికి 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అనొచ్చు. లేదు అంటే మనం బ్రీఫ్గా చెప్పాలంటే మైనస్ ఆఫ్ డిస్క్రిమినేట్ బై 4a అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు, మైనస్ d బై 4a అని చెప్పొచ్చు. సో ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఓన్లీ మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మినిమం ఉంటుంది, మ్యాక్సిమం ఉండదు. మ్యాక్సిమం ఇది ఇన్ఫినిటీ, పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇన్ఫినిటీ. సో నెక్స్ట్ ఇక్కడ ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మ్యాక్సిమం. మరి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది,
సో మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే అది కూడా సేమే ఎక్స్ ఈక్వల్ టు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సో ఎక్స్ వాల్యూ ఎంత మైనస్ బి బై 2a ఎక్స్ వాల్యూ ఏంటి మైనస్ బి బై 2a సో ఈ మినిమం మ్యాక్సిమంలో మళ్ళీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను అక్కడ డైరెక్ట్ ఫార్ములానే ఇదంతా మళ్ళీ డీటెయిల్గా చెప్పను సో ఎట్లయినా వచ్చేసింది కాబట్టి ఇక్కడ చెప్పేశాను సో ఇది మినిమము మ్యాక్సిమం కనుక్కోవడం నెక్స్ట్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అప్వర్డ్ ఉండొచ్చు డౌన్వర్డ్ ఉండొచ్చు ఓది మనకి y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం x ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c అనేది ఈ చాప్టర్లో మనకి పెద్దగా ఏం రాదు అవసరం ఉండదు సో ఓన్లీ దీని గురించే y ఈక్వల్ టు ax y ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే గ్రాఫ్ ఐదర్ అప్వర్డ్ ఉండొచ్చు ఆర్ డౌన్వర్డ్ ఉండొచ్చు అప్వర్డ్ ఎప్పుడు ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ ఉంటుంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఏమవుతుంది డౌన్వర్డ్ ఉంటుంది నెక్స్ట్ వెర్టెక్స్ ఏంటి మైనస్ బి బై 2a కామా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a దాని కూడా వెర్టెక్స్ ఏంటి సేమ్ ఫార్ములా నెక్స్ట్ దీనికి ఏమవుతుంది ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఏమొస్తుంది మినిమం ఉంటుంది ఆ మినిమం వాల్యూ ఏంటి సో ఇక్కడ y కోఆర్డినేట్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a దాన్ని మనం బ్రీఫ్గా ఏం చెప్పొచ్చు మైనస్ d బై 4a అని చెప్పొచ్చు అండ్ ఆ మినిమం ఎక్కడ ఉంటుందంటే ఏం చెప్తాం ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a దగ్గర ఉంటుందని చెప్పొచ్చు అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూస్తే ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు గ్రాఫ్ డౌన్వర్డ్ ఉంటుంది సో దీని కూడా వెర్టెక్స్ దీనికి రెండింటికి సేమే సో ఇక్కడ ఏముంటుందంటే మ్యాక్సిమం అంతకంటే హైట్ ఉండదు కాబట్టి సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది సో మ్యాక్సిమం ఏంటి సేమ్ ఇంతకుముందు ఇక్కడ ఏముందో అదే ఫార్ములా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a నెక్స్ట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుందంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a దగ్గర ఉంటుంది సో దీని నుంచి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈ ఫార్ములా వాడి సో మినిమం వాల్యూ కావాలంటే ఈ ఫార్ములాస్ వాడచ్చు కాకపోతే మినిమం ఎప్పుడు వస్తుంది మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి మర్చిపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అంటే ఏది ఎప్పుడు మినిమం ఎప్పుడు మ్యాక్సిమం మర్చిపోయారు అనుకోండి ఫార్ములా అయితే గుర్తుంటుంది మైనస్ d బై 4a సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఏమవుతుంది అప్వర్డ్ కాబట్టి ఏముంటుంది ఇక్కడ మినిమం ఉంటుంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మినిమం అదే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉన్నప్పుడు గ్రాఫ్ డౌన్వర్డ్ ఉంటుంది అప్పుడేముంటుంది మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏంటి 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a సో నెక్స్ట్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ ఈక్వేషన్ చెప్పాలంటే x ఈక్వల్ టు 0 ఇది కూడా సిమెట్రికల్ అబౌట్ అంటే సిమెట్రిక్ అంటే ఏంటి ఇక్కడ ఒక లైన్ గీస్తే దానికి బోత్ సైడ్స్ ఆ లైన్కి బోత్ సైడ్స్ గ్రాఫ్ ఐడెంటికల్గా ఉండాలి సో ఇక్కడ y యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఐడెంటికల్ ఉంది కాబట్టి సిమెట్రికల్ అబౌట్ సో y యాక్సిస్ అంటాం దాన్నే ఈక్వేషన్ అంటాం సో y యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి x ఈక్వల్ టు 0 అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా సిమెట్రికల్ అబౌట్ వెర్టికల్ లైన్ కాదు ఈ లైన్ ఈక్వేషన్ ఏంటంటే x ఈక్వల్ టు మైనస్ బి బై 2a ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి x ఈక్వల్ టు అంటే ఇంతకుముందు చెప్పాను ఇది వెర్టెక్స్ h కామా k అయితే లైన్ ఏంటి x ఈక్వల్ టు h సో x ఈక్వల్ టు h మరి ఇక్కడ h అంటే ఏంటి మైనస్ బి బై 2a సో సిమెట్రికల్ అబౌట్ ది లైన్ x ఈక్వల్ టు మైనస్ బి బై 2a ఆ లైన్ ఏంటి వెర్టికల్ లైన్ ప్యారల్ టు y యాక్సిస్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు మాత్రం x ఈక్వల్ టు మైనస్ బి బై 2a ఈ లైన్ మీద x వాల్యూ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అంతే సిమెట్రికల్ అబౌట్ x ఈక్వల్ టు మైనస్ బి బై 2a సో ఇప్పుడు పారాబోలా y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి సో పారాబోల్ అప్వర్డ్ వస్తుంది అదే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అంటే ఏ నెగిటివ్ అయితే పారాబోల్ ఏమొస్తుంది డౌన్వర్డ్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ సో ఇప్పుడు ఈ పారాబోలాకి రూట్స్ కావాలంటే ఇంతకుముందు మనం చూసాం ఇదంతా ఏ కామ్ తీసి చేసేస్తే మనకి ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a వచ్చింది మనకి ఇంతకుముందు y ఈక్వల్ టు చేస్తే సో ఇప్పుడు దీనికి రూట్స్ కావాలంటే సో y 0కి ఈక్వేట్ చేస్తాం 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు a ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమొస్తుంది అంటే బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a వస్తుంది నెక్స్ట్ ఏ కూడా అటు వెళ్ళిపోయింది అనుకోండి డివైడ్ అయిపోతుంది సో ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సో బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ అటు వెళ్ళిపోతే స్క్వేర్ రూట్ అవుతుంది సో ఎక్స్ ప్లస్ బి బై 2a
ఈక్వల్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో రూట్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బి స్క్వేర్ మైనస్ 4ac బై రూట్ ఆఫ్ 4a స్క్వేర్ అంటే ఏంటి 2a. సో 2a. సో ఇప్పుడు ఈ b బై 2 అటు వెళ్ళిపోయింది అనుకోండి, x ఈక్వల్ టు మైనస్ b బై 2a మైనస్ b బై 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఎల్సిఎం చేసేస్తే సబ్ x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇవి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇంతకుముందు ఆ ఫార్ములాని మనం ఎక్స్చేంజ్ చేస్తే సో రూట్స్ వస్తాయి. సో దీని b స్క్వేర్ మైనస్ 4ac బదులు మనం ఏం రాయొచ్చు, d అని రాయొచ్చు. సో ఇవి రూట్స్. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ రియల్ ఉండొచ్చు, రియల్ అండ్ ఈక్వల్ ఉండొచ్చు, రియల్ అండ్ అన్ఈక్వల్ ఉండొచ్చు, లేదంటే ఇమాజినరీ రూట్స్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తాయి. సో ఇక్కడ రూట్ డి ఉంది. సో డిలో పాజిటివ్ అయితేనే మీకు రియల్ వస్తుంది, రూట్లో పాజిటివ్ అయితేనే రియల్ వస్తుంది. అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్, రూట్స్ ఏమవుతాయి రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇంతకుముందు మనకి నేచర్ ఆఫ్ ది రూట్స్ లో చూసుకున్నాం. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటాం. అదే డిస్క్రిమినెంట్ 0 డి 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మైనస్ బి బై 2a ప్లస్ ఆర్ మైనస్. సో 0 ప్లస్ ఆర్ మైనస్ 0 అంటే అంతే. ఒకసారి ప్లస్ తీసుకుంటారు, ప్లస్ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది, మైనస్ తీసుకున్నా కూడా అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అప్పుడు రూట్స్ ఏంటి రియల్ అండ్, రూట్స్ ఏంటి రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే ఆ 2 రూట్స్ రియల్ అవుతాయి అండ్ డిస్టింక్ట్ రూట్స్ అవుతాయి. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. అదే డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. అదే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే రూట్స్లో నెగిటివ్ వస్తే దట్ ఈస్ నాట్ రియల్ నెంబర్. ఈవెన్ రూట్స్లో నెగిటివ్ వస్తే స్క్వేర్ రూట్ కానీ ఫోర్త్ రూట్ కానీ వస్తే దట్ ఈస్ నాట్ రియల్ నెంబర్. కాబట్టి రూట్స్ ఏమొస్తాయి ఇమాజినరీ వస్తాయి. రూట్స్ ఇమాజినరీ అంటే దట్ మీన్స్ నో రియల్ రూట్స్, నో రియల్ రూట్స్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఇమాజినరీ రూట్స్, దట్ మీన్స్ నో రియల్ రూట్స్, నో రియల్ రూట్స్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనము ఇంకో గ్రాఫికల్గా మనం ఇంకొక పాయింట్ మనకి ఫార్వర్డ్ అవ్వచ్చు, ముందుకెళ్ళచ్చు. ఇంతకుముందు మనకి సో ఇక్కడ ఈక్వేషన్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈ గ్రాఫ్ గీసాం. సో x స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ అన్నాం, x స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ అన్నాం. ఇప్పుడు మనం ఇంకా ఈ డిస్క్రిమినెంట్ బట్టి మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు. సో మనకి y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ అనేది ఒక పారాబోలా అని క్లియర్గా అర్థమైంది. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అయితే సో అది x యాక్సిస్ ని 2 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే x యాక్సిస్ ఇది x యాక్సిస్ ని 2 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. అంటే ఇదేంటి y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో దీని రూట్స్ అంటే ఏం లేదు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ ఏదైనా సరే ఒక దానికి సో y ఈక్వల్ టు ఏదైనా ఎంత డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది దాని రూట్స్ అంటే x యాక్సిస్ ఎక్కడైతే కట్ అవుతుందో అవన్నీ రూట్స్, రియల్ రూట్స్ అంటే ఏంటి x యాక్సిస్ ని కట్ అయ్యే వాటిని రియల్ రూట్స్ అంటాం. అంటే ఇప్పుడు x యాక్సిస్ ని 2 పాయింట్స్ దగ్గర, అంటే దీనికి 2 రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాం కదా. ఒక రూట్ ఆల్ఫా, ఇంకో రూట్ బీటా అనుకుంటే సో ఆల్ఫా ఇదేంటి బీటా. సో ఒక గ్రాఫ్ కి రియల్ రూట్స్ అంటే అది x యాక్సిస్ ని ఎక్కడైతే కట్ అవుతుందో ఆ వాల్యూస్ నే రియల్ రూట్స్ అంటాం. సో ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్ అనుకోండి, రూట్స్ రియల్ అనుకోండి, సో 3 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. x యాక్సిస్ ని 3 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. అంటే ఒకవేళ 4th డిగ్రీ ఉందనుకోండి, 4th డిగ్రీ కూడా 4 రియల్ రూట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు x యాక్సిస్ ఏమవుతుంది 4 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. అంటే ఒకవేళ 5th డిగ్రీ ఈక్వేషన్ అనుకోండి, అది x యాక్సిస్ 5 అంటే ఆల్ 5 రూట్స్ రియలే. పాయింట్ సరిగా అబ్జర్వ్ చేయండి. ఒక 5th డిగ్రీ ఈక్వేషన్ అన్నాను, అన్ని రూట్స్ కూడా రియలే అన్నాను,
కాబట్టి అది ఎక్స్ ని 5 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. అంటే ఎన్ని రియల్ రూట్స్ ఉంటే అన్ని పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. ఒకవేళ ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రియల్ రూట్స్ ఉండి 2 ఇమాజినరీ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ని 3 పాయింట్స్ దగ్గరే కట్ అవుతుంది. ని ఏం చేస్తుంది అంటే గ్రాఫ్ ఎలానో ఉండనివ్వండి, తర్వాత చూసుకుందాం. సో ఎన్ని రియల్ రూట్స్ ఉంటే అన్ని పాయింట్స్ కట్ అవుతుంది. అంటే ఒకవేళ ఫిఫ్త్ డిగ్రీ ఉంటే 2 ఇమాజినరీ రూట్స్ ఉండి మిగిలిన 3 రూట్స్ ఏంటి రియల్ రూట్స్ ఉంటే అప్పుడు ని 3 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. అంటే మనకేమవుతుందో అర్థమవుతుంది, ఏ గ్రాఫ్ అయినా దానికి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని ఉన్నాయో ని అన్ని పాయింట్స్ దగ్గర కట్ అవుతుందని అర్థమైంది. అంటే ఒకవేళ 10th డిగ్రీ ఈక్వేషన్ ఉందనుకోండి, ఆల్ 10 రియల్ రూట్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్ 10 రూట్స్ రియల్ రూట్స్ అయితే అప్పుడు దాని గ్రాఫ్ గీస్తే ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. కాబట్టి సో ఆల్ 10 రియల్ రూట్స్ డిస్టింట్ అయితే 10 డిస్టింట్ పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. 10 డిస్టింట్ పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. ఒకవేళ 8 డిస్టింట్ రియల్ రూట్స్ ఉండి 2 ఇమాజినరీ ఉంటే 8 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఇమాజినరీ రూట్స్ కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా రియల్ అయితే పేర్ వైజ్ ఉంటాయి, ఉంటే 2 ఉంటాయి. అంటే కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా రియల్ అయితే, సో ఇంతకుముందు చెప్పాం, సో ఏదైనా సరే పాలినామియల్కి కోఎఫిషియెంట్స్ అన్ని రియల్ అయితే ఇమాజినరీ రూట్స్ ఎప్పుడు కూడా కాంజుగేట్ ఉంటాయి. అంటే ఏ ప్లస్ ఐబి ఉందంటే ఏ మైనస్ ఐబి కూడా రూట్ అవుతుంది ఎప్పుడు కోఎఫిషియెంట్స్ అన్ని రియల్ ఉన్నప్పుడు. కాబట్టి ఇమాజినరీ రూట్స్ ఏమొస్తాయి అంటే అయితే 2 లేదంటే 4 లేదంటే 6 పేర్ వైజ్ వస్తాయి కాబట్టి ఈవెన్ నెంబర్స్ వస్తాయి. సో మనం 10th డిగ్రీలో 2 ఇమాజినరీ ఉన్నాయంటే 2 మిగిలిన 6 8 ఏంటి, సో రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 8 పాయింట్స్ కట్ అవుతుంది. ఒకవేళ ఒక ఈక్వేషన్కి 4 రియల్ అండ్ డిస్టింక్ట్ ఉండి మిగిలిన 6 ఇమాజినరీ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆ కర్వ్ అనేది ని 4 డిస్టింక్ట్ పాయింట్స్ కట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది, ఏ కర్వ్ అయినా ని ఎక్కడ కట్ అవుతుందని ఎలా తెలిసిందంటే దాని నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఎన్ని ఉంటే అన్ని పాయింట్స్ దగ్గర ని క్రాస్ అవుతుంది. ఒకవేళ మనకి ఇప్పుడు ఇది, సో ఇది ఒకవేళ ఈక్వేషన్ 4th డిగ్రీ 5th డిగ్రీ, సో రూట్స్ ఆల్ఫా బీటా గామా, సో డెల్టా, ఇది ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. సో 4th డిగ్రీ ఈక్వేషన్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ అయింది, 4 పాయింట్స్ దగ్గర కట్ అయింది. 4 పాయింట్స్ దగ్గర కట్ అయింది. కాబట్టి దీనికి రియల్ రూట్స్ ఎన్ని, 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, ఎన్ని డిస్టింక్ట్ రూట్స్ ఉంటే అన్ని పాయింట్స్ దగ్గర ని కట్ అవుతుంది. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అన్నాం కాబట్టి రూట్స్ ఏమవుతాయి, రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి కాబట్టి ని 2 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. సో 2 పాయింట్స్ కట్ అయింది. ఇదేమో ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్, సో ఇక్కడ కూడా డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అని, ఇక్కడ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అని, ఇక్కడ కూడా డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అని, కాబట్టి 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. అంటే ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. మరి గ్రాఫ్ ఇది అప్వర్డ్ వచ్చింది, డౌన్వర్డ్ వచ్చింది, ఎందుకు అంటే సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్ అన్నాం, ఏ లెస్ దాన్ 0 అయితే ఏమన్నాం, డౌన్వర్డ్ అన్నాం. ఏ లెస్ దాన్ 0 అయితే ఏంటి, డౌన్వర్డ్. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే, ఒకవేళ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే, అప్పుడు ఏమవుతుందంటే కట్ అవ్వదు, టచ్ అవుతుంది. అది చూద్దాం. సో ఇప్పుడు మనకి రూట్స్ రియల్ అండ్ ఈక్వల్, సో డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. సో 2 రియల్ రూట్స్ ఉంటే ఆ 2 కూడా ఈక్వల్ అవుతాయి. సో బోత్ రూట్స్ ఈక్వల్ అయితే అప్పుడు ఇది ని కట్ అవ్వదు, టచ్ అవుతుంది. అంటే 2 రూట్స్ కూడా సేమ్ అవుతాయి. అంటే ని ఎక్కడైతే కట్ అవుతుందో అది రూట్స్ అవుతాయి. కానీ ఇక్కడ రూట్స్ ఏంటి, రియల్ అండ్ ఈక్వల్. ఇంతకుముందు రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి 2 పాయింట్స్ కట్ అయింది. ఇప్పుడు ఏంటి, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్, బోత్ రూట్స్ సేమ్. సో బోత్ రూట్స్ సేమ్ కాబట్టి ఏమవుతుంది, కట్ అయింది అనుకోండి, అప్పుడు డిస్టింక్ట్ రూట్స్ అవుతాయి. సో ఇక్కడ ఒకటి కట్ అయింది కాబట్టి అప్పుడు ఏంటి, 2 కూడా డిస్టింక్ట్. ఇప్పుడు ఏంటి, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే టచ్ అవుతుంది. సో ఇక్కడ అప్వర్డ్ ఉంది ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ 0, ఇక్కడ డౌన్వర్డ్ ఉంది ఎందుకంటే ఏ లెస్ దాన్ 0. సో ఇక్కడ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే టచ్ అవుతుంది. అదే రూట్స్ నాన్ రియల్ ఆర్ ఇమాజినరీ అయితే నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్, అసలు టచ్ అవుతుంది అంటే రియల్ రూట్సే లేవు. ఒకదానికి రియల్ రూట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ని కట్ అవుతుంది. ఏదైనా సరే 2nd డిగ్రీ కానీ 3rd డిగ్రీ కానీ 4th డిగ్రీ కానీ రియల్ రూట్స్ ఉన్నాయంటే
ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ ని కట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే కట్ అవుతుందో అదే రూట్ అవుతుంది, అదే రియల్ రూట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ ని కట్ అయితేనే రియల్ రూట్ అవుతుంది. సో అసలు ఎక్స్ యాక్సిస్ ని కట్ అవ్వలేదు, టచ్ అవ్వలేదు అంటే అసలు రియల్ రూట్సే ఉండవు, రియల్ రూట్స్ ఉండవు. ఇప్పుడు ఏంటి, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే మనం ఏమన్నాం, నో రియల్ రూట్స్. డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్. కాబట్టి రియల్ రూట్స్ లేవు కాబట్టి ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వదు, కట్ అవ్వదు. ఎక్స్ యాక్సిస్ ని కట్ అయితే ఏమవుతున్నాయి, 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ ని టచ్ అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ నో రియల్ రూట్స్ కాబట్టి నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్. కాబట్టి పారాబోలా ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వకూడదు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి అప్వర్డ్, కాబట్టి పైకే ఎక్స్ యాక్సిస్ పైకే వస్తుంది, అంటే ఇలా గీయద్దు మళ్ళీ. సో ఏంటి, నో రియల్ రూట్స్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ టచ్ అవ్వదు, ఇంటర్సెక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి ఇలా గీయద్దు, ఇది తప్పు. ఎందుకంటే ఇది దీనికి ఎండ్ లేదు, ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, కట్ అవుతుంది. అంటే అసలు టచ్ అవ్వకూడదు, కట్ అవ్వకూడదు అంటే ఎంటైర్ గ్రాఫ్ కంప్లీట్ గా అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉండాలి, కంప్లీట్ గా అబోవ్ ది ఎక్స్ యాక్సిస్. అంటే ఇట్లా కిందకి గీయద్దు, అంటే నో రియల్ రూట్స్ కాబట్టి టచ్ అవ్వకూడదు కాబట్టి నేను టచ్ చేయలేదు, ఇంటర్సెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి అప్వర్డ్ గీశాను కదా అంటారు. పారాబోలా ఇంతే ఉండదు, ఇది అన్లిమిటెడ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, కట్ అవుతుంది. సో ఇప్పటికీ టచ్ అవ్వకూడదు, కట్ అవ్వకూడదు అంటే కంప్లీట్ గా ఎక్స్ యాక్సిస్ కి పైనే ఉండాలి. అలాగే ఇక్కడ ఒకటి నో రియల్ రూట్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, నెగిటివ్, డౌన్వర్డ్. సో గ్రాఫ్ డౌన్వర్డ్ రావాలి, ఎక్స్ యాక్సిస్ టచ్ అవ్వకూడదు, ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది. కింద గీస్తే ఏమవుతుంది, సపోజ్ కింద గీసారు అనుకోండి, అప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, టచ్ అవుతుంది. కాబట్టి సో కంప్లీట్గా సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఇలా వస్తుంది. సో వీటితోటి మనం చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నో రియల్ రూట్స్ అయితే నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్. సో మనం ఒకసారి అంత బ్రీఫ్గా, సో y = x² + bx + c అంటే దాని వెర్టెక్స్ చూసాం, -b/2a, -d/4a. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్, నెగిటివ్ అయితే డౌన్వర్డ్, ఇది వెర్టెక్స్. సో వెర్టెక్స్ అంటే ఇదే, సో ఇది వెర్టెక్స్. సో మినిమం ఇక్కడ మినిమం ఉంటుంది. సో మినిమం ఇక్కడ, సో ఇక్కడ చూడండి a>0 అప్పుడు మినిమం ఆర్ లీస్ట్ వాల్యూ. సో ఈ గ్రాఫ్ కదా, a>0 అయితే ఏంటి, అప్వర్డ్ కాబట్టి ఏమవుతుంది, మినిమం ఆర్ లీస్ట్ వాల్యూ. ఎక్కడ ఉంటుంది అంటే x = -b/2a దగ్గర ఉంటుంది, x = -b/2a దగ్గర ఉంటుంది. ఆ మినిమం వాల్యూ కావాలనుకోండి, సో మనం ఏంటి, ఇందులో ఎక్స్ ప్లేస్ లో -b/2a రాస్తే వచ్చేస్తుంది. అంటే ఇది f(x) అనుకుంటే, సో ఎక్స్ ప్లేస్ లో -b/2a రాసేస్తే ఈ మినిమం ఇది వచ్చేస్తుంది మీకు ఆన్సర్. సో మినిమం వాల్యూ కావాలంటే ఎక్కడ ఉంటుందని తెలిసింది, ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ దగ్గర అవుతుంది, ఎక్స్ వాల్యూ -b/2a ఉన్నప్పుడు మినిమం వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ మినిమం వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్ లో -b/2a రాస్తే వస్తుంది. మనకి అదంతా అవసరం లేదు, తెలుసు కదా ఆల్రెడీ. సో మినిమం వాల్యూ ఏంటి, -d/4a. మినిమం ఎక్కడ ఉంటుందంటే -b/2a దగ్గర ఉంటుంది. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది, అది మినిమం వాల్యూ. సో కాబట్టి లీస్ట్ వాల్యూ అన్నా మినిమం వాల్యూ అన్నా, సో ఫార్ములా ఏంటి, -d/4a. అలాగే దీనికి రేంజ్ కూడా ఒకటి, పనిలో రేంజ్ కూడా డిస్కస్ చేద్దాం. రేంజ్ అంటే మినిమం టు మ్యాక్సిమం. సో మినిమం వాల్యూ ఎంత దీనికి, సో ఇక్కడ ఇది a>0 ఉన్నప్పుడు దానికి వేరు, దీనికి వేరు. a>0 ఈ గ్రాఫ్కి, సో a>0 ఉన్నప్పుడు మినిమం వాల్యూ ఏంటి, -d/4a. మ్యాక్సిమం ఏంటి, గ్రాఫ్ అట్లా వెళ్ళిపోతుంటుంది అప్ టు ఇన్ఫినిటీ. కాబట్టి ఇది మ్యాక్సిమం. సో కాబట్టి మ్యాక్సిమం వాల్యూ చెప్పము, ఇప్పుడు ఇన్ఫినిటీ అంటే చెప్పకూడదు అది. సో దెర్ ఈస్ నో మ్యాక్సిమం. ఇన్ఫినిటీ అంటే మ్యాక్సిమం వాల్యూ లేదు, ఇంకా ఎండ్లెస్ అంటే దానికి టాప్ ఎక్కడ కూడా లేదు, అంటే ఎండ్లెస్ పైకి వెళ్ళిపోతుంటుంది, లిమిటేషన్ ఏం లేదు. సో వెళ్ళిపోతుంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం, రేంజ్ అంటాం. సో రేంజ్, సో ఎప్పుడు a>0 ఉన్నప్పుడు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రాఫ్ చూస్తే, సో సెకండ్ గ్రాఫ్ చూస్తే, సో ఇది a<0 ఉన్నప్పుడు ఏముంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. సో మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, x = -b/2a. సో లేదంటే గ్రేటెస్ట్ వాల్యూ అనొచ్చు. ఎప్పుడు అది
ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. మరి మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ రాస్తే, ఇందులో ఎక్స్ ప్లేస్లో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లేస్లో -b/2a అంటే ఎఫ్ ఆఫ్ -b/2a అది రాస్తే ఆన్సర్ ఏమొస్తుంది? సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో -d/4a వస్తుంది. కాబట్టి అదేంటి? మ్యాక్సిమం వాల్యూ. సో మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత? -d/4a. అలాగే దీన్ని కూడా రేంజ్ అడిగాను అనుకోండి. సో రేంజ్ సో మినిమం వాల్యూ లేదు దీనికి, అంటే అప్ టు ఎంతో కిందకి వెళ్ళిపోతానే ఉంటుంది. అంటే ఏంటి? -∞ నుంచి మ్యాక్సిమం ఏంటి? -d/4a. సో దీనికి ఏంటి రేంజ్ ఏంటి? -∞, -d/4a. అది దీనికి రేంజ్ ఏంటి? -d/4a. సో మినిమం వాల్యూ -d/4a. సో మ్యాక్సిమం లేదు, అప్ టు ఇన్ఫినిటీ. సో అప్ టు ఇన్ఫినిటీ. సో దీనికి రేంజ్ ఇది. ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు రేంజ్ ఇది. సో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి అనేది తెలుసు. డిపెండ్స్ ఆన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ పాజిటివ్ నెగిటివ్ అని బట్టి మ్యాక్సిమం మినిమం ఉంటుంది. ఆ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందని తెలుసు. అలాగే వాటికి రేంజ్ కూడా మనం నేర్చుకున్నాం. సో మినిమం మ్యాక్సిమం అన్నా లీస్ట్ అన్న ఒకటే, అలాగే మ్యాక్సిమం గ్రేటెస్ట్ ఒకటే.